హరే కృష్ణ. ఈరోజు మంచి పిండి వంటతో వచ్చేసానండి. ఏంటమ్మా ఇదంటే, ఇవి మా సైడ్ అయితే చెక్కలు అంటారండోయ్. మాకు ఇదైతే సంక్రాంతికి మ్యాండేటరీ. మోస్ట్లీ చాలామంది ఏం చేసుకుంటారో తెలుసా, అరిసెలు, చెక్కలు, కారాలు అంతే. సర్లే ఇప్పుడు చెక్కలు ఎలా చేసేద్దామో చూద్దామా. ఒక డీస్ తీసుకొని దాంట్లో పొడి బియ్యం పిండి తీసుకొని కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు, కొంచెం దాన్ని ఏమంటారు కరివేపాకుని కట్ చేసి వేసుకొని, తర్వాత నానబెట్టిన పెసరపప్పుని వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సర్లేండి, కానీ నాకు డౌట్, నేను చెక్కలు అనగానే మీరు ఏదో బూతులు అనుకోకండు, మా సైడ్ నిజంగానే వీటిని చెక్కలు అంటారు. సర్లేండి, వాటర్ వేసుకొని కూడా కలుపుకున్న తర్వాత మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి కడుక్కోవాలి. దాని తర్వాత ఒక ఉండలా చేసుకొని, చెక్కల మిషన్ ఉంటుంది, చెక్కలు చేయడానికి ఒక సపరేట్ది ఉంటుంది, పూరీ ప్రెషర్ అనే అంటాను నేనైతే. సర్లేండి, దాంట్లో పెట్టేసి వచ్చేసాం అంటే రౌండ్గా వచ్చేస్తుంది. మనం రౌండ్గా పెట్టకపోయినా రౌండ్గానే వస్తుంది. దాన్ని ఆయిల్లో వేసేసి మంచిగా కాల్చుకొని ఇలా గిన్నెలోకి తీసుకుంటే వేడి వేడి చెక్కలు రెడీ.